గోవిందా 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 గోవిందా. ఒరే చింతపండు, ఏంటి సెటు? ఇవాళ పూజ కుట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా. అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్నమాట. మంచివా చెడువా? అపశకున పక్షి. మంచివే. మంచి బోని. రండమ్మా రండి. ఏం కావాలి? ఏం కావాలి? అది ఏది? అది అదే ఏది? అదండి. పేరు చెప్పమ్మా. స్వప్న. నీ పేరు కాదు, నీకు ఏం కావాలి దాని పేరు. పర్వతాలు చేసుకుంటారే అది. మైదా పిండి. మైదా పిండి ఎంత కావాలి? 5 లీటర్లు ఇవ్వండి. లీటర్లా? పిండి లీటర్లలో ఇవ్వరమ్మా, కిలోల్లో ఇస్తారు. అయితే కిలోలోనే ఇవ్వండి. రే చింతపండు, మైదా 5 కిలోలు. ఇంకేం కావాలి? ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పున ఇస్తారు. అయితే 2 డజన్లు ఇవ్వండి. తర్వాత ఇది కావాలి. ద్రాక్ష పళ్ళ ఎంత కావాలి? 2 డజన్లు ఇవ్వండి. అలాగే. ఎక్కడికి బయలుదేరావు? ద్రాక్ష పళ్ళు 2 డజన్లేంట్రా? చూడమ్మా, అవి కిలోల్లో ఇస్తారు. కిలో, అరకిలో, పావు కిలో అట్లా. ఎంత ఇమ్మంట? అయితే 1/2 కిలో ఇవ్వండి. 1/2 కిలో. చూడమ్మా, నీకు తెలియదేమో చెబుతాను. ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు. కిలోలో కాదు, ఇవి డజన్ లెక్కనిస్తారు. అవేమో లీటర్లో ఇస్తారు. లీటర్లు కదమ్మా, అవి 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 డజన్లు. కిలోలో ఇస్తారు. అదేమో పిండి డజన్. నీకు అర్థమైందా? అయితే ఓకే, నువ్వు సర్ది కొట్టుకో. మొత్తం 70 అయింది. నువ్వు కదా 76 చాలు. 500 రూపాయల నోట చిల్లర లేదే. నువ్వే పోనీ. ఇప్పుడు ఎలా? ఇంతకీ నువ్వెవరు? స్వప్న. అది నీ పేరమ్మా, ఎవరి తాలూకు అని. అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని. ఎవరు? మన కానిస్టేబుల్ సుధాకర్ గారింటిగా. మరి చెప్పవే, నేను రాసుకుంటాను. వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. ఒరే చింతపండు, సెట్ సరుకులు రెడీయా? రెడీ. అమ్మాయి గారికి చెయ్యి. వస్తుందమ్మా. వస్తాను. గిన్నెలు. ఏమండి, ఏం కావాలి? కిలో బియ్యం ఇవ్వండి. బియ్యం కిలోల్లో ఎవరయ్యా, డజన్లలో ఇస్తారు. బియ్యం డజన్లో ఏంటయ్యా? అంతే, డజన్ గింజలు లెక్క కట్టిస్తాం. కావాలని తీసుకురా తేలిపో. మంచోరే, బియ్యం లెక్కట్టిస్తారా? మీ ఇద్దరికి మెంటల్ ఏమైనా ఎక్కిందా? నీకే మెంటల్ ఎక్కింది? రే చింతపండు, మనకి మెంటలాడాడేంట్రా? మనం ఏం చెప్పాం? ఇప్పుడు ఇది దేంట్లో ఇస్తారు? కిలోల్లో. ద్రాక్ష పళ్ళు డజన్లో. పిండి లీటర్లలో. బియ్యం లెక్క కట్టి. మనం అదేగా చెప్పింది. మెంటలాడాడేంటి? ఆర్గ్యుమెంట్లు బాగా చెప్పారు చింతపండు. చూపేంట్రా? అమ్మో, మా మేనేజర్ అమ్మో, మాయల్ పకిరు. పరిగెత్తు పరిగెత్తు. దాంకో దాంకో. ఇదిగో అలా గోడ దూకి ఏదైనా సినిమాకి చెక్కి. మాయిల్ పకీరంటే శ్రీరంగారావు అండి? కాదు, సాక్షిరంగారావు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? దాంకోమన్నానా? దాంకో. దిగినా దూకనా? అమ్మో, వద్దు, గొడవలు అయిపోతాయి. ఇప్పుడు ఎలా రా దేవుడా, వాడు ఇల్లంతా వెతికేస్తాడే. నేను మీ పక్కవాటలో కాపురం అని చెప్పండి. ఆహా, బ్రిలియంట్ బ్రిలియంట్. థ్యాంక్ యూ. చూడు, మీ అమ్మ నువ్వు గట్రా వేరు, నేను మా నాన్న గట్రా వేరు. అల్లుడిని పిలవద్దానని చెప్పు. ఆర్ట్ గారు. అరే మీరా? నమస్కారం. కూర్చోండి. కూర్చొందుకు రాలేదు, ఇక్కడ అరేంజ్మెంట్లు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. ఓ గంటలో మనవరాలు వసుంధర అంటే మా కంపెనీ డైరెక్టర్ ఇక్కడికి వస్తోంది. ఎందుకు? అవన్నీ అమ్మాయే చెప్తుంది. సాయంత్రం 4 దాకా ఇక్కడే ఉంటుంది. భోజనాలు, కాఫీలు, టిఫిన్లు సర్వం ఇక్కడే. నువ్వే వండక్కర్లేదు, సమస్తం క్యారేజీల్లో వస్తాయి. నీకు కూడా. రాయ్ రాయ్ రారా. అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది?
ఈ వెయిటింగ్ రూమ్ ఒకటేనా, వేరే గది గిది ఉన్నాయా? వెనక వరండాను ఆ పక్క పెరడు కూడా ఉన్నాయి, చోటు చాలకపోతే. ఏమిటా తిక్క మాటలు? లేకపోతే ఏంటండి, మా ఇంటికి వచ్చి మా మీద జులుం చేస్తారు ఏదో గవర్నర్ గారు వస్తున్నట్టు. ఓహో అలాగే. మా అమ్మాయి నీకు గవర్నర్ లాంటిది కాదా? కాదు అను. అను మీరు అనద్దంటే ఎందుకంటానండి, అన్నండి. అను అనకపో, నాకు అనవసరం. పెద్దమ్మగారు చెప్పమన్నారు, చెప్పాను. 1 గంటలో వస్తుంది అమ్మాయి. అయితే అర్జెంట్ గా రూమ్ రెడీ చేసేస్తా. అరే నువ్వా? టైపిస్ట్ భామ. నువ్వు 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 ఇక్కడ ఉన్నావేమిటి? మీరిక్కడున్నారేమిటి? నేను ఇక్కడ లేను, ఉండను, వచ్చాను. నేను అంతే. అవును, హాస్టల్ కదా నీ బస? హాస్టల్లో చాకలి బట్టల్ని చంపేసి చింపేసి పోగులు పెడుతున్నాడు. ఇది మా చుట్టాలిల్లు. శనాదివారాల్లో ఇక్కడే ఉతుక్కుంటాను. అరే ఎవడు ఆ టింగు రంగడు నీకు చుట్టమా? చిచి సారీ. అబ్బే ఆయనది ఆ వాట, మా చుట్టాలది ఈ వాట. వాడి గురించి ఏమన్నా సారీ అక్కర్లేదు. నన్ను మించిన మాయల ఫకీర్ వాడే. ఆ కేకే గాడు ఆఫీసులో మన నీ మీద, పెళ్ళైన పరస్త్రీ మీద వాడు చేసిన జులు. వాడప్పుడే రాళ్లే గది సొత్తుకుంటున్నాడు మా వసు కోసం ముస్తాబు. సారీ. పర్లే చెప్పేది విను. వాడంటే నీకెంత చిరాకు భయమో నాకు అంతే. నీకెందుకు భయం? ఎందుకో ఆ పెట్టి దించు చెప్తాను. వాడు మా వసునే కాదు, కాని తల్లిని తండ్రిని కూడా బుట్టలో వేసుకున్నాడు. ఇది దేవరహస్యం. అమ్మగారేమో పిల్లని అమెరికాలో ఉన్న తన పెత్తమ్ముడికి ఇవ్వాలని, వాడేమో అమెరికా వదిలి రానని. అయ్యగారేమో పిల్లని ఇల్లుని బిజినెస్ ని చూసుకునే ఇల్లరిక్క వల్లుడు కావాలని. ఇదే ఘర్షణ. ఆ కేకేగాడు పిల్లని వల్లో వేసుకున్నాడు. ఆవిడ ఇవాళ్ళ నుంచి శని ఆదివారాలు ఇక్కడే మకాన్. ఇదో అగ్ని పరీక్ష. ఇందులో వీడు పాస్ అయిపోతాడు గాడిద. అక్కడ అమెరికా అల్లుడు ఇల్లరికం రాను అంటే వీడు బూరెల గంపలో పడ్డట్టే. కోటీశ్వరుడి అల్లుడు వసుకే కాదు, నీకు నాకు కూడా మొగుడవుతాడు. నా బిడ్డ లాంటి దాని అని చెప్పాను, కడుపులో ఉంచుకో. నాయనమ్మా అంతా బాగానే ఉంది. ఇది తొలి రాత్రి. నాంచారమ్మా నీదెంత అదృష్టమే. మమ్మల్ని ప్రశ్నలు నిన్నొక్క మొక్క కూడా అడగకుండా పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు అడగలేదమ్మా, కొంపదీసి రేపు శోభనం గదిలో ఏదైనా అడిగితే తిక్క తిక్కగా సమాధానాలు చెప్పావు, అప్సెట్ అవుతాడు. భర్తని ఫస్ట్ నైట్ అప్సెట్ చేస్తే లైఫ్ అంతా అప్సెటేనమ్మా. ఏంటి ఇక్కడ నిలబడ్డావే? లోపల పద. ఇదేంటి ఇలా చేయమని ఎవరు చెప్పారు? నన్ను చేసుకుని మీరు చాలా గొప్ప త్యాగం చేశారండి. చచ్చా, భార్యాభర్తల అనుబంధాల్ని త్యాగాలతో ముడిపెట్టకూడదు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, a small key opens a big door. అంటే ఒక చిన్న తాళం చెవి పెద్ద తలుపుని తెరుస్తుందన్నమాట. అలాగే ఒక ఆడదానికి మగాడు అవసరం ఉంది, ఒక మగాడికి ఆడది అవసరం ఉంది. సో we are sailing in the same boat. Do you follow me? గుడ్, పద లోపలికి వెళ్దాం. రా కూర్చో కూర్చో. గుడ్. ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు? పైన కూర్చో. పైన చూడు నాంచి, ప్రపంచంలో నేను ప్రేమించేది ముగ్గురిని. మొదట ఇదేంటి ఇంత వీక్గా ఉన్నావు? ఇంతకే ఇలా పడిపోతే ముందు సరే. మొట్టమొదటి నేను ప్రేమించేది జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల్ని. రెండోది గోడ మీద కూర్చుందే నాయనమ్మ, మై గ్రాండ్ మదర్. మూడోది తాళిగట్టి నిన్ను. అన్నట్టు మిల్టన్ దాంపత్య గురించి ఏం చెప్పాడో తెలుసా? నీకు తెలియదులే. అదిగో ఆ పుస్తకాలు రాకుంది చూడు, అక్కడ మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ అని పెద్ద పుస్తకం ఉంది, వెళ్ళి తీసుకు. అందులో భార్యాభర్తల అనురాగాన్ని గురించి అద్భుతంగా వర్ణించాడు మిల్టన్ మహాశయుడు. అలాగే కష్టం వచ్చినప్పుడు ఇదేంటమ్మా
మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ తెమ్మంటే మహాభారతం తెచ్చావు. మీరేగా పెద్ద పుస్తకం తెమ్మన్నారు, అక్కడ ఉన్నటిల్లో ఇదే పెద్ద పుస్తకం. పెద్ద పుస్తకమా? నువ్వేం చదువుకున్నావు డార్లింగ్? అదేంటి పిడికలు బిగుస్తున్నావు? 5. అవునండి, ప్రతి సంవత్సరం నన్ను పాస్ చేయించి 5వ తరగతికి పంపారు. మళ్ళీ కొత్త టీచర్లు వచ్చి ఈ పిల్ల 3వ తరగతికి కూడా పనికిరాదని వెనక్కి పంపారు. అప్పుడు 3 నుంచి 4కి వచ్చి 4 నుంచి 5కి వచ్చాను. మరి ఇందాక డూ యూ ఫాలో మీ అన్నప్పుడు తలెందుకు ఆడించావు? మీరు ఆడించారుగా, అందుకని నేను ఆడించాను. నాయనమ్మా, ఏమండి ఆప్సెట్ అయ్యారా? ఏమిటి ఆప్సెట్ అయ్యారా అని అడుగుతున్నాను. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు తల్లి. ఏం లేదండి, మొదటి రాత్రి భర్త ఏ కారణం చేతైనా ఆప్సెట్ అయితే ఇక జీవితం అంతా ఆప్సెట్ అవుతారని మా ఆశ్రమంలో చెప్పారు. అది ఆప్సెట్ కాదు తల్లి, అప్సెట్. అప్సెట్ ఏంటో అదే మీరన్నదే. ఇంతకీ చదువు విషయంలో సరే, చదువు సంగతి అలా ఉంచు. ఇంకో విషయం అడుగుతాను, నీకు వంట చేయటం వచ్చా? భయపెట్టుకమ్మా, వంట చేయటం వచ్చా? ఏమిటా డబుల్ మీనింగ్ ఊపుడు? వంట వస్తే ఇలా ఊపు, రాకపోతే ఇలా ఊపు. అయ్యో, ఏమిటమ్మా ఇది? శుభవానికి ఆపరానికి వెళ్ళబోతూ ఇదేమిటి కంటతడి పెడుతున్నావు? అది కాదండి, ఇక్కడ మన ఆశ్రమంలో ఎవరికి కాఫీ తాగే అలవాట్లేదు. వేళకాయ అన్ని వండి పెట్టడం వల్ల నేను వంట కూడా నేర్చుకోలేదు. ఒకవేళ ఆయన భోజన ప్రియుడై నాకు అచ్చేసి పెట్టు ఇచ్చేసి పెట్టు అని అడిగితే అమ్మో, నాకేం చేయాలో తోచడం లేదండి. మరీ పిచ్చిదానిలా ఉన్నావే, అలా ఏం జరగదమ్మా. ఒకవేళ అలా జరిగిందంటే ఏమీ తెలియదని చెప్పకు, అన్నీ తెలుసని తల ఆడిస్తూ ఉండు. అయ్యో, అబద్ధం ఆడడం తప్పు. తప్పేమీ లేదు. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, మొదటి రాత్రే నాకు అది తెలీదు ఇది తెలీదు అని అప్సెట్ చేశావో ఇక జీవితాంతం నీకు అప్సెట్లు ఎదురవుతాయి. చెప్పమ్మా. వంట వచ్చండి, వచ్చు. నిజంగా చెప్పు. వంట చాలా బాగా చేస్తాను. గుడ్, వెరీ గుడ్. చూడు, వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్ నాకు చాలా ఇష్టం. కానీ వెజిటేరియన్ లో స్పెషల్ ఐటమ్స్ చేస్తే ఇంట్రెస్టింగ్ గా తింటాను. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ లో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, బొమ్మిడాలు, దుప్పి మాంసం, పెట్ట మాంసం, కుందేలు, తాబేలు. చూడమ్మా, వీలైనంత వరకు మగవాళ్ళని ఎక్కువగా మాట్లాడనివ్వకూడదు. ఒకటే ప్రశ్నలతో వేధిస్తూ ఉంటే టక్కిన లైట్ ఆఫ్ చేయి. చీకటి పడగానే మగవాళ్ళ మనసంతా మారిపోతుంది. వెజిటబుల్ కుర్మా, వెజిటబుల్ మంచూరి, వెజిటబుల్ కోఫ్తా, వెజిటబుల్ చౌ చౌ, వెజిటబుల్ స్వీట్ అండ్ సవర్, వెజిటబుల్. అరే ఇదేమిటి లైట్ ఆఫ్ చేసావు? మొదటి రాత్రి కబుర్లతో కాలక్షేపం చేస్తే ఎలా అండి? పాడుకుందామండి. పర్వాలేదే, నువ్వు అన్నిట్లో థర్డ్ క్లాస్ అనుకున్నాను, కానీ ఈ విషయంలో ఓకే ఓకే. ఏమండి, ఎన్నింటికి లేపమంటారు? ఇంకా నిద్రపోలేదు, అప్పుడే లేపడం గురించి దేనికి? పర్వాలేదు చెప్పండి. 9ంటికి కాలేజు, 6ంటికి ఎస్కేప్ తో రెడీగా ఉండు. ఓకే. మరి టిఫిన్ ఏం చేయమంటారు? పొద్దున్నే డిసైడ్ చేద్దాం. పర్లేదు చెప్పండి, ఓ పని అయిపోద్ది. సేమ్ అప్మాజీ. అవును, మీరు టిఫిన్ చేసి స్నానం చేస్తారా, స్నానం చేసి టిఫిన్ చేస్తారా? టిఫిన్ చేసి స్నానం చేస్తాను, ఏం చేస్తాను ముందు చేయాల్సిన పని చేసేద్దాం. నాయనమ్మా, ఏంటి గుడ్లు అప్పగించి మరి చూస్తావు? ముసుకో. दिल तो पागल है, दिल दीवाना है, पहली पहली बार मिलाता है वही. ఏమండి, क्या వాచ్ మర్చిపోయారు. అబ్బా, కష్టపడి అన్ని మెట్లు దిగొచ్చాను, మళ్ళీ పైకి కష్టపడి దిగాలంటే నా వల్ల కాదు. నేను తెలియగలవాడు కాబట్టి ఓ పని చేస్తా, నువ్వు వాచ్ తీసుకురా, నేను పట్టుకుంటా. అయ్యో వద్దండి, చేయి జారితే పగిలిపోతుంది. ఓసిన బ్రెయిన్లెస్ పెళ్ళమా, చేయి జారితే ఎంత పగులుతుంది? ఇదిగో చేయి జారింది, పగిలిందా? అయ్యో పగిలేది చేయి కాదండి, వాచ్. పగలకుండా నేను క్యాచ్ పడతాను కదా. ఈ నవజోత్ సింగ్ సిద్ధునే శంకిస్తున్నావా? వద్దు, ఇసురు. అయ్యో, ఇదేంటి నా వాచ్ ఇలా పగిలిపోయింది? చెప్తే విన్నారా? అయినా అలా పట్టుకుంటానని వదిలేశారేంటి? అప్పుడే పడుతుందని ఎలా అనుకుంటానే? నా వాచ్ 10 నిమిషాలు స్లో కదా, స్లోగా 10 నిమిషాల తర్వాత పడుతుందేమో అనుకున్నాను. ఇదిగోండి కర్చీఫ్ కూడా మర్చిపోయారు. ఓ, తొందరపడి ఇసిరేకు, అది కూడా పగిలిపోతే నేనే పైకి వచ్చి తీసుకుంటా. అలాగే పట్టుకో, గట్టిగా గట్టి పట్టుకో.
ఫ్యాషన్ ఫుట్వేర్. వీటిలో విశేషం ఏమిటంటే బులుగు, పచ్చ, పసుపు, నలుపు ఇలా ఎన్నో రంగులు దొరుకుతాయి. నడిచెట్టప్పుడు చాలా మెత్తగా ఉంటాయి. వీటి షేప్ చూస్తుంటే ముందు చిన్నదిగాను వెనక పెద్దదిగాను ఉంది. అందుకే ఏ వయసుకైనా ఏ సైజుకైనా సూట్ అవుతాయేమో. ఇంత తేలిగ్గా ఉంది, తొందరగా అరిగిపోతాయేమో. మీరు వేసుకోకుండా ఉంటే 5 years గ్యారంటీ. దీని రేటు 199 రూపీస్ 99 పైసే మాత్రమే. చాలా ఇప్పటికి ఇవి చాలు. మీతో పార్సల్ చేయవెళ్ళు. అయ్యో ఇదేనా పద్ధతి ఉందా? పిడకల పేచినట్టు పేర్చుకుని తింటున్నాం. ఇది తీసుకెళ్లి బయట ఇస్తే 100 మంది పేదలు పండుగ చేసుకుంటారు. ఊరికే దిష్టి పెట్టకురా. సీనియర్ మీద దిష్టికే దిష్టి తలుతుంది. అలా డైరెక్ట్ గా టీవీలో దూరేస్తున్నామంటారా? ఎక్కడి నుంచి కూడా కనపడుతుంది. రే ఎల్బీ స్టేడియం లో క్రికెట్ మ్యాచ్ ఉంది. ఓహో, ఈ మధ్య స్టేడియం లో క్రికెట్ కూడా ఆడుతున్నారా? రే అమ్మాయి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా ఆ స్టేడియం కి వస్తుందిరా. ఏం మాట్లాడుతున్నారా? తన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే టీవీలో అయితే అన్ని రీప్లే వేస్తారా, స్టేడియంలో అయితే కుదరవు. అందుకని టీవీ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్యన. రే నా లవ్ కి హెల్ప్ చేస్తారని చెప్పి మీరు అందరూ జోక్లు వేస్తున్నారా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. వచ్చే ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేసి పర్ఫార్మ్ చేస్తే చాలు. అక్కడికి అన్ని కాలేజీల ఫ్రెషర్స్ వస్తారు. ఆ అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం కనిపెట్టొచ్చు. కాంపిటీషన్ లో నేను సాంగ్ పాడతాను రా. అజ్జి బాబోయ్, నువ్వు పాటలు కూడా పాడతావా? ఏదో ఒకసారి అందుకో. అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా నన్ను చూసి అమ్మాయిలే మంచాన పడ్డారే. నిన్ను చూస్తే పడతాలో ఉండవు, పోతాలే. ఈ మాత్రం అచ్చం సకీలలో కంపు కొడుతుంది. సెంటు కొట్టుకో. ఏంట్రా మంచి రొమాన్స్ లో ఉండగా డిస్టర్బ్ చేస్తావు? నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవడం బెటర్. ఇప్పుడే కదరా ప్రేమించాను, అప్పుడే మర్చిపోమంటావేంటి? నా మనసంతా ఆ అమ్మాయి పోస్టులతో నిండిపోయింది. అయితే ఓ పని చేయి. ఏంటి? ఓ బతుకున్న మేకను మింగే కడుపులో ఉన్న పోస్టులని ఆ మేక తినేద్ది. జోకా అనుకున్నాను. ఇదేంటో తెలుసా? ఆ పిల్ల రాసుకున్న డైరీ. లాకర్ నెంబర్లు ఏమైనా ఉన్నాయో రాత్రి నొక్కేశాను. కానీ ఇందులో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో రాసుకుంది. ఏం రాసింది? నాకు కాబోయే మొగుడు పెద్ద అందగాడై ఉండక్కర్లేదు. నా గురించి రాసింది. ఎప్పుడు చూసుంటది. కులం మతం ఏదైనా పర్వాలేదు. వెరీ గుడ్. అవేంటో మనకు తెలియదు కదా. అసలు పాయింట్ ఇక్కడ ఉంది. నాకు కాబోయే భర్త వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఉంటాం. ఎలా ఉంటావు? పొట్టగోతే కత్తుళ్ళు బ్లేడ్లు తప్ప అక్షరం ముక్కలేదు. హోరి నా ఎల్బోర్డ్. ఇప్పుడు నువ్వు పోలీసుని ఎలా గుర్తుపడతావు? కాకి డ్రెస్ వేసుకుంటే. మరి లాయర్ని? నల్ల కోట్ వేసుకుంటే. మరి డాక్టర్ని, నర్సుల్ని? తెల్ల డ్రెస్ వేసుకుంటే. అలాగే వెల్ ఎడ్యుకేటెడ్ కూడా డ్రెస్ ఉంటుంది. ఏంట్రా అంతా చీరకట్టిన చెక్కిలని చూసినట్టు వింతగా నన్నే చూస్తున్నారు? ఇంత పెద్ద సిటీలో వెల్ ఎడ్యుకేటెడ్ ఎవడో లేడు. నువ్వు ఒక్కడే అన్నావు, అందుకే తెగ చూసేస్తున్నారు. అయితే గ్యారంటీకి మనం పడిపోద్ది అనమాట. ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? హాస్టల్కి. అక్కడే ఉంది, మొత్తం కొట్టుకొచ్చేసాం కదా. కొట్టుకొచ్చి తిరిగి ఇచ్చేయడానికి. తిరిగి ఇచ్చేస్తావా? ఇది అన్యాయం. నా ప్రేమకు న్యాయం జరగాలంటే ఇదే న్యాయం. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మాట్లాడుకోవడం ఆఫ్ చేసి ఎవరెవరు ఏమేమి వస్తువులు పైన చెప్పండి. నోట్ చేసి పోలీస్ రిపోర్ట్ ఇస్తా. 2 గాజులు 2 దిద్దులు పోయాయి మేడం. 2 గాజులు పోయాయి మేడం. నాది వాచ్ పోయింది మేడం. నా పర్సు కూడా పోయింది మేడం. నిన్న నెల జీతం తీసుకున్నాను. షడప్ రాస్కెల్. ఒక నైట్ వాచ్మెన్ గా పనిచేస్తూ దొంగలు పడకుండా కాపాడాల్సింది పోయి సిగ్గు లేకుండా పర్చిపోయిందని చెప్తావా? ఇదిగో నీ పర్సు. బాబు ఎవరు నువ్వు? వెల్ ఎడ్యుకేటెడ్ అండి. అవును, ఈ పర్సు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దొంగతనం చేస్తే వచ్చింది. కరెక్ట్. రాత్రి మీద దొంగతనం చేయడానికి వచ్చారు ఇక్కడికి. మేము దొంగతనానికి రావటం ఏంటో పిచ్చనా వాచ్మెన్. ఈ హాస్టల్ పడ్డ దొంగలు రాత్రి మా ఇంటికి వచ్చి దొంగతనం చేయబోతుంటే వాళ్ళని పట్టుకుని 4 పీకి వాళ్ళు ఇక్కడ కొట్టుకొచ్చినాయని మేము పట్టుకొచ్చాం. ఏవి ఎక్కడున్నాయి? తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. దేనికండి? చాలా మంది పూర్ స్టూడెంట్స్ ఉన్నారు. సామాన్లు పోయాయని చాలా ఫీల్ అయ్యారు. అవును, ఈ డ్రెస్ ఏంటి? వెల్ ఎడ్యుకేటెడ్ కదా. ఓ, కాన్వకేషన్ నుంచి వస్తున్నారా? అవునండి. మీరు చాలా గ్రేట్ అండి. దేనికండి? కాన్వకేషన్ అవగానే డ్రెస్ తీసి అవతల పారేస్తారు. కానీ మీరు ఆ డ్రెస్ ని గౌరవించి అలాగే వచ్చేసారు. నేను ఎప్పుడు అంతేనండి. అవును, నువ్వు రాత్రి సెకండ్ షో సినిమా చూసి వస్తూ నేను టైం అడిగాం. నాకు వాచ్ ఎక్కడిది? అదేగా చెప్పావు. మీది ఏ యూనివర్సిటీ అండి? అది నేను ఎస్వి యూనివర్సిటీయా? భలే చెప్పారు. ఇదిగోండి మీ టేప్ రికార్డు. థ్యాంక్స్ అండి. మీ బ్యాగ్. వార్డెన్ గారు, మీ పచ్చడే
మీ బ్యాగ్ తీసుకోండి. అవును, ఇవి నా సామాన్లు, ఇవి అమ్మాయి సామాన్లు అని మీకు ఎలా తెలుసు? మాకెందుకు తెలీదు, రాత్రి ఆ దొంగలు పెట్టుకొట్టినప్పుడు ఎవరెవరి దగ్గర ఏమేమి కొట్టారు వివరంగా చెప్పర్లేండి. అలాగే. యు సీ, థ్యాంక్స్ అండి. దేనికండి? మా వాడిని వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ లో చూశారు కదండి. అవును, రాత్రి మీరిద్దరూ నాకు 500 ఇచ్చి 101 నెంబర్ రూమ్ లోకి ఒకడు 109 నెంబర్ రూమ్ లోకి ఒకడు వెళ్ళారు కదా. అంటే అబ్బాయిల దగ్గర డబ్బులు తీసుకుని అమ్మాయిల రూమ్ లో పంపిస్తావా? నువ్వు ఆగు బాబు, వీడి సంగతి నేను చూస్తాను. అది కాదు మేడం, వీళ్ళే రాత్రి మా రాష్ట్రకు దొంగతానికి వచ్చి చిన్నోర్మి, ఎంతో శ్రమపడి నిజాయితీగా మన సామాన్లు మనకు తీసుకొచ్చేస్తే వీళ్ళు దొంగలంటావా? న్యాయానికి రోజులు లేవు మేడం. సారీ బాబు, ఇక మీరు వెళ్ళండి. ఉంటానండి. నేను కూడా ఉంటానండి. See you.